హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం సలార్ వెబ్సైట్లో సైన్అప్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. సో మనం సైన్అప్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం సలార్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. సో వెళ్ళాలంటే మీరు మీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి salar.in SALAR.in అని టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత రైట్ టాప్ మోస్ట్ కార్నర్లో మనకి సైన్అప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేస్తే మనకి క్రియేట్ అన్ అకౌంట్ అనేసి ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో ఫస్ట్ మనం మన ఫుల్ నేమ్ యాజ్ పర్ గవర్నమెంట్ ఐడి కార్డ్ మన ఫుల్ నేమ్ అనేది మనం అక్కడ ఇవ్వాలి. అలాగే మన డేట్ ఆఫ్ బర్త్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో నా డేట్ ఆఫ్ బర్త్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత మనల్ని ఎవరైతే రెఫర్ చేస్తారో వాళ్ళకి ఒక స్పాన్సర్ ఐడి అనేసి ఉంటుంది. సో ఆ స్పాన్సర్ ఐడిని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నేనైతే నన్ను ఎవరైతే రెఫర్ చేశారో వాళ్ళ యొక్క స్పాన్సర్ ఐడిని నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. మీరు కూడా మిమ్మల్ని రెఫర్ చేసిన వాళ్ళ యొక్క స్పాన్సర్ ఐడి ఇవ్వాలి. సో ఇప్పుడు నేను స్పాన్సర్ ఐడి అనేది తప్పించాను. సో నాకు ఇలాగా రెడ్ కలర్లో ఎర్రర్ చూపిస్తాను. సో నేను ఇప్పుడు మళ్ళీ కరెక్ట్ స్పాన్సర్ ఐడి ఇస్తే అది తీసుకుంటాను. సో స్పాన్సర్ ఐడి తీసుకుని సో ఆ తర్వాత మన యొక్క జెండర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను నా జెండర్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో అలాగే ఈమెయిల్ ఐడిని మనం ఎంటర్ చేయాలి. సో వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ని మనం ఎంటర్ చేయాలి. సో తర్వాత నా యొక్క మొబైల్ నెంబర్ని నేను టైప్ చేసిన. అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ని మీరు అక్కడ టైప్ చేయాలి. సో దాని తర్వాత మనం ఎక్కడ ఉన్నామో ఆ కంట్రీని సెలెక్ట్ చేసాం. ఇండియాలో ఉన్నా కాబట్టి ఇండియా, మనం ఏ స్టేట్లో ఉన్నామో ఆ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నా కాబట్టి ఆంధ్రప్రదేశ్, మనం ఏ డిస్టిక్లో ఉంటే ఆ డిస్టిక్, నేను తిరుపతిలో ఉన్నా కాబట్టి తిరుపతి డిస్టిక్. అలాగే సిటీని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎక్కడుంటే ఆ సిటీ పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో దాని తర్వాత మన సిటీకి ఉన్న పిన్ కోడ్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఆ తర్వాత మనం ఒక పాస్వర్డ్ని మనం క్రియేట్ చేసుకోవాలి. సో పాస్వర్డ్ అనేది 8 to 15 క్యారెక్టర్స్ లాంగ్ ఉండాలి. దాంట్లో ఒక అప్పర్ కేస్ లెటర్, ఒక లోయర్ కేస్ లెటర్, ఒక నెంబరు, ఒక స్పెషల్ క్యారెక్టర్ అనేది ఉండాలి. సో స్పెషల్ క్యారెక్టర్లో మనకి ఎక్స్క్లమేటరీ, పర్సంటైల్, స్టార్ అనేవి ఉండకూడదు. సో వ్యాలిడ్ పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత సో అదే సేమ్ పాస్వర్డ్ని కన్ఫర్మ్ పాస్వర్డ్లో కూడా మనం ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత సైన్అప్ మీద మనం క్లిక్ చేస్తే టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి సైన్అప్ మీద మనం క్లిక్ చేస్తే మన అకౌంట్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. సో ఒక్కసారి మనం సైన్అప్ మీద క్లిక్ చేస్తే చాలు మన అకౌంట్ అనేది మనకి క్రియేట్ అయిపోతుంది. సో ఆ తర్వాత మనం సైన్ ఇన్ చేసుకోవచ్చు. సో ఇంతసేపు మనం సైన్అప్ ఎలా చేయాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు లాగిన్ అంటే సైన్ ఇన్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. సో సలార్ లాగిన్ ప్రాసెస్. సో అలాగే salar.in వెబ్సైట్లోకి వెళ్ళి టాప్ మోస్ట్ కార్నర్లో మనకి సైన్ ఇన్ అనే ఆప్షన్, దాని మీద క్లిక్ చేసి మనకి ఏదైతే యూజర్ ఐడి ఉంటుందో ఆ యూజర్ ఐడిని మనం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనం క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ మీద కొడితే లాగిన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో ఇప్పుడు లాగిన్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. సో అలాగే మనం పాస్వర్డ్ మర్చిపోతే ఆ పాస్వర్డ్ని ఎలా రీసెట్ చేయాలో తెలుసుకున్నాం. సో సలార్ ఫర్గట్ పాస్వర్డ్ గురించి తెలుసుకున్నాం. సో మన దగ్గర ఉన్న యూజర్ ఐడి పాస్వర్డ్ని ఇచ్చి మనం లాగిన్ చేయడానికి ట్రై చేద్దాం ఫస్ట్. సో నేను తప్పుడు పాస్వర్డ్ ఇచ్చాను, నేను లాగిన్ చేస్తాను అంటే పాస్వర్డ్ అనేది నువ్వు ఇచ్చింది తప్పు అంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇన్వాలిడ్ పాస్వర్డ్. సో నేను ఇప్పుడు పాస్వర్డ్ మర్చిపోయాను. సో నేను ఫర్గట్ చేయాలి. సో ఫర్గట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసాను. క్లిక్ చేసిన తర్వాత మన యూజర్ ఐడి ఏదైతే ఉంటుందో అది ఇచ్చి సబ్మిట్ కొడితే మన ఫోన్కి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో మనకు ఒక పాస్వర్డ్ వస్తుంది. సో ఆ పాస్వర్డ్ని తీసుకెళ్ళి మన యూజర్ ఐడి టైప్ చేసి దాని కింద ఆ పాస్వర్డ్ని ఇవ్వాలి. సో నాకు మెసేజ్లో ఏ పాస్వర్డ్ అయితే వచ్చిందో ఆ పాస్వర్డ్ ఇస్తాను. మీరు కూడా ఫర్గట్ పాస్వర్డ్ కొట్టినప్పుడు మీ మెసేజ్లో ఏ పాస్వర్డ్ వస్తే ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. సో నాకు మెసేజ్ ఇచ్చిన పాస్వర్డ్ కొట్టిన తర్వాత నేను లాగిన్ మీద క్లిక్ చేశాను. సో నాకు లాగిన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో ఇది ఫర్గట్ పాస్వర్డ్ యొక్క ప్రాసెస్. థ్యాంక్ యూ అందరికీ. ఇంతవరకు ఈ ప్రాసెస్ గురించి మీరు తెలుసుకున్నారు కదా. సో నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో మనకి మిగిలిన ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.